మీ అందరికీ నమస్తే. టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. భారతీయ జనతా పార్టీ 2 సీట్లు కైవసం చేసుకొని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బీజేపీ రెబెల్ అభ్యర్థి కూడా గెలుపొంది ముగ్గురుతో భారతీయ జనతా పార్టీ ఏకదం ఎగురవేసింది. అదేవిధంగా రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం. అదేవిధంగా గుమ్మడిదల మున్సిపాలిటీకి మా ఎంపీ గారు రఘునందనరావు గారి ఆశీస్సులతో, గోదావరి అంజిరెడ్డి గారి ఎమ్మెల్సీ గారి ఆశీస్సులతో గుమ్మడిదల మున్సిపాలిటీకి అభివృద్ధికి మాకు అభివృద్ధి పనికి ఎంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి పాటుపడతామని మాకు ఈ అవకాశం ఇచ్చిన దోమడుగు ప్రజలకు, గుమ్మడిదల ప్రజలకు, మళ్ళా బొంతపల్లి ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికల్లో ఒక్కటే గ్రామానికి, గుమ్మడిదల గ్రామానికి 2 పదవులు ఇవ్వడం ఇది భారతీయ జనతా పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి చెందాలంటే అదేవిధంగా అన్నారమో దోమడుగో ఒక పదవులు ఇస్తే అభివృద్ధిలో గుమ్మడిదల మున్సిపాలిటీ దూసుకుపోతుందనేది మా యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయం కాదని ఒకటే ఉద్దేశించేందుకు దీన్ని ఖండిస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో మేము అభివృద్ధికి ముందు వరుసలో ఉండి మా ఎంపీ గారి సహకారాలతో ముందుకు సాగుతామని ఈ గుమ్మడిదల మున్సిపాలిటీ నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన గుమ్మడిదల ప్రజలకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో 2 మున్సిపల్ వార్డ్ కౌన్సిల్ మెంబర్లు 2 మంచి భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడం జరిగింది. దోమడు గ్రామం నుంచి 18వ వార్డు నర్సంపల్లి రాజిరెడ్డి గారు అతి భారీ మెజార్టీతో, ఊహించినంత భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా వార్డు ఓటర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఊహించని మెజార్టీ తెలిపింది కాబట్టి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. వారి తరఫున మేము కూడా చెప్తున్నాం, కేంద్ర నిధులు కానీ, ఎమ్మెల్సీ నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ కూడా వాళ్ళ ఓటర్లకు అందరికి కూడా మా 2 వార్డులు ఏవైతే బీజేపీ పార్టీ సింబల్ పైన గెలిచినాయో వాటి ఓటర్లకు అందరికి కూడా వర్క్ మేము చేయిస్తాం. రాజిరెడ్డి గారితో మేము వెన్నంటూ ఉంటూ ఎంపీ నిధులతో కానీ, ఎమ్మెల్సీ నిధులతో కానీ కూడా వాళ్ళకి పని చేయించి నిరూపిస్తాం. ఇక ముందు బీజేపీ పార్టీ పైన ఎవరు నిలబడ్డా భారీ మెజార్టీతో గెలిచే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి ఇక్కడ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మున్సిపాలిటీలో 2 సీట్లను భారతీయ జనతా పార్టీ నుంచి గెలుచుకొని బీజేపీ రెబల్గా పోటీ చేయడం, కత్తుల రమేష్ కూడా గెలుపొందడం ఈ గుమ్మడిదల మున్సిపల్లో ఒక బలమైన పునాదులు వేసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ముందు కూడా ఈ గుమ్మడిదల మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగిరేసే విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు ఉంటాయని చెప్పేసి గెలిచిన 2కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కత్తుల రమేష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఇదొక మంచి సదావకాశంగా భావించి ఇంకా విస్తృతంగా పార్టీని పటిష్టపరచడానికి ఒక బలమైన పునాదులు ఈరోజు పడ్డాయని చెప్పేసి గుర్తు చేస్తూ, అదేవిధంగా మున్సిపల్లో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు కూడా ఆశించిన విధంగా కౌన్సిలర్స్ను గెలిపించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ. ఇది ఫ్యూచర్కు, భవిష్యత్తులో ఇది ఒక అధికారం వైపు, రాష్ట్రంలో అధికారం వైపు పయనించే విధంగా ఈ అడుగులు పడ్డాయని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్.